2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. పోక్సో చట్టం ఏదైతే ఉందో ఎస్పెషల్లీ దాని గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు రోమియో జూలియట్ రూల్కి సంబంధించి తెగ వార్తలు మనం వినడం జరుగుతుంది. ఇంతకీ అది ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, వీటి గురించి క్లియర్గా ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, పోక్సో చట్టం గురించి అందరికీ తెలుసు, బట్ ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా వింటున్నాం రోమియో జూలియట్ రూల్ అని. ఇంతకీ అది ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ పోక్సో చట్టం మీద, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తుంది సార్? పోక్సో చట్టం అన్నది ప్రొటెక్షన్ ఫర్ ద చిల్డ్రన్స్ మనకి సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ అని 2012లో మనం ఒక చట్టం తీసుకున్నాం. అంటే మైనర్ బాలికలపైన చేసినటువంటి శారీరక, మానసిక, ఫిజికల్ అబ్యూజ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఉద్దేశించి వాళ్ళని ప్రొటెక్షన్ చేయడం ఉద్దేశంతో పోక్సో చట్టం అనేది అమల్లోకి 2012లో వచ్చింది. ఈ చట్టం మీద ముఖ్యంగా మైనర్ బాలబాలికల మీద వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చట్టంలో అనేక రకాలుగా వివరణాత్మకంగా చేయడం జరిగింది. చాలా కేసెస్ కూడా చిన్నపిల్లల మీద, ముఖ్యంగా పోర్న్ వీడియోస్ చూడడం కానీ, చిన్నపిల్లలకు సంబంధించిన పోర్న్ వీడియోస్ వాటిని ప్రసారం చేసినా, వాటిని మనం షేర్ చేసుకున్నా, ఏం చేసినా కూడా ఈ చట్టం కింద ఇది విస్తారంగా ఉంటుంది. ఈ యొక్క చట్టం అనేది మనం మాట్లాడుకున్నటువంటి 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పలేము. ముఖ్యంగా చైల్డ్ ప్రొటెక్షన్ సంబంధించి, బాలబాలికలకు సంబంధించినటువంటి విషయాల్లో ఈ పోక్సో చట్టం చాలా విస్తృతంగా డీటెయిలింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ రోమియో జూలియట్ అన్నటువంటి రూల్ ఏదైతే ఉందో, ఇది చట్టంలో ఎక్కడ కూడా నిర్దేశించలేదు. కేవలం కోర్టులో ప్రత్యేకించి కోర్టు తీర్పులు చెప్పేటప్పుడు, సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు చెప్పేటప్పుడు అక్కడ ఉన్న జస్టిస్ అండ్ జడ్జెస్ దీనికి సంబంధించి ఇంటర్ప్రిటేషన్గా చెప్తూ ఉంటారు. వీటికి రోమియో జూలియట్ రూల్ అని అంటారు. ఈ రోమియో జూలియట్ రూల్ అంటే ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఏజ్ యొక్క డిఫరెన్స్. అంటే అమ్మాయి యొక్క 16 ఏళ్ళు, అబ్బాయి యొక్క 17 ఏళ్ళు. అంటే ఏజ్ చాలా దగ్గరగా ఉంది. వాళ్ళు ఏదో ఇన్ఫాచ్యుయేషన్ కావచ్చు, ఒక ఆకర్షణ కావచ్చు, ఒకరినొకరు ఆకర్షించుకొని వారు కాస్త ప్రేమ అన్నటువంటి ఒక పదాన్ని తగిలించుకొని వాళ్ళిద్దరూ ఫిజికల్గా దగ్గరైనా, లేదా వాళ్ళిద్దరూ తిరుగుతూ ఉన్నా దాన్ని పెద్దలు దాన్ని చూసి మందలించి వాళ్ళని అటాక్ చేస్తే, దానిని చట్టం దృష్టిలో ఏం చేస్తారంటే, వాళ్ళ మధ్య పెద్ద అవగాహన లేదు, అంటే అమ్మాయి అబ్బాయికి పూర్తి అవగాహన లేదు, అంటే ఈ యొక్క చట్టాల మీద అవగాహన లేదని చెప్పి వాటిని చూసి చూడనట్టుగా విడిచిపెట్టినటువంటి కోర్టులు ఏదైతే కాస్త సంయమన భావంతో విడిచిపెట్టినటువంటి రూల్ని మనం రోమియో జూలియట్ రూల్ అంటాం. అంటే ఇక్కడ అమ్మాయి మీద అబ్బాయి కానీ ఫిజికల్గా ఆమె ఇష్టం లేకుండా ఆమె యొక్క శారీరక పార్ట్స్ని టచ్ చేయడం కానీ, లేకపోతే అమ్మాయిని బలవంతం చేయడం కానీ చేస్తే మరలా అది తీవ్రతరంగా కేసు అయ్యే ప్రసక్తి ఉంటుంది. అలా కాకుండా కేవలం పరస్పర అంగీకారంతో మైనర్లు ఇద్దరు కూడా దాన్ని ప్రేమ అనుకోండి, మరొక ఆకర్షణ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా పదం పెట్టుకుందాం దాన్ని, నేను ఆ పదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడను కాబట్టి, ఒక అవగాహన లేనటువంటి వయసులో వాటి మధ్య, వాళ్ళిద్దరి మధ్య వయసు యొక్క తారతమ్యం, అంతరం పెద్దగా డిఫరెన్స్ లేనప్పుడు వాటిని పోక్సో చట్టం కింద కోర్టులు ఏం చేస్తాయంటే, అటువంటి వ్యక్తి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటే ఆ అబ్బాయి యొక్క భవిష్యత్తు కానీ కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అంటే మేజర్ అయిన తర్వాత నేను ఆ తెలియని వయసులో ఏదైనా తప్పు చేశాను అన్న విషయం, ఒక అపరాధ భావన ఆ అబ్బాయికి ఉంటుంది. కాబట్టి అటువంటి ఏవైతే కేసులు ఉంటాయో శిక్షార్హత కాకుండా వాటిని మానవతా దృక్పథంతో కన్సిడర్ చేసే విధానాన్నే ఈ రోమియో జూలియట్ రూల్ అని అంటారు అనమాట. అంటే ఇక్కడ పరిగణనలో తీసుకునే విషయం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ ఏదైతే ఉందో అది పెద్దగా ఉండకూడదు. ఈ రోమియో జూలియట్ రూల్కి సంబంధించి రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చేసాం అనుకుంటాం. రాజస్థాన్లో ఈ బిట్వాడా అన్నటువంటి ప్రాంతంలో ఒక ఇద్దరు మైనర్లు, వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళ ఒక ప్రేమ అన్నటువంటి ఒక వ్యామోహంలో పరస్పర ఆకర్షణకు లోనైన తర్వాత వాళ్ళిద్దరూ, అంటే అమ్మాయి యొక్క పేరెంట్స్ ఇంకా మేజర్లు మీరు కాలేదు, 18 ఏళ్ళు ఇంకా నిండలేదు కాబట్టి వీళ్ళని చట్టం దృష్టిలో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇది పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడే వయసు కాదు, వీళ్ళు చట్టరీత్యా నేరం చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీసులు కూడా కేసు ఫైల్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది ఆ సదర్ అమ్మాయి అబ్బాయి ఇద్దరిని కూడా. అయితే దీనికి సంబంధించి అప్పుడు కోర్టులో దీని మీద విచారణ జరిగేటప్పుడు ఈ కోర్టు, ఇది రాజస్థాన్ కోర్టు అంటే జైపూర్ కోర్టు నుంచి ఇది రాజస్థాన్ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టులో దీని మీద విచారణ చేసే సందర్భంగా అప్పుడున్నటువంటి హైకోర్టు న్యాయమూర్తిగా దీనికి ఈ రోమియో జూలియట్ రూల్ అని చెప్పి ఇక్కడ విసులుబాటు ఇవ్వడం జరిగింది. అంటే ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదు, అంటే 18 ఏళ్ళు నిండకుండా, అబ్బాయి యొక్క వయసు 21 సంవత్సరాలు ఉండాలి, అమ్మాయి యొక్క వయసు 18 ఏళ్ళు నిండకుండా వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి
మాత్రం చట్టరీత్యా నేరం. కానీ కలిసి ఉండొచ్చు, సహజీవనం ఉండొచ్చు, దీన్ని ఎవరు అభ్యంతరం చేయకూడదు. అంటే కొంత మనం ఇలా మాట్లాడుకుంటే ఇలాంటివి కూడా కొత్త కొత్త చట్టాలు వచ్చి సమాజాన్ని పాడు చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేసి న్యాయవాదులు కూడా ఇంకా కరప్ట్ చేస్తున్నారు, ఇంకా ఇబ్బందిని కలిగిస్తున్నారు, సమాజాన్ని చెడగొడుతున్నారని చెప్పడం. కానీ ఒక చట్టాన్ని చేసేటప్పుడు దాన్ని ఏం చేస్తారంటే సంకుచిత భావంతో కాకుండా దాన్ని విశాల దృక్పథంతో చూస్తారు. విశాల దృక్పథంతో చూసేటప్పుడు అంటే చట్టం అనేది ఏ ఒక్కరికి చుట్టం కాదు. విశాల దృక్పథంతో చూసేటప్పుడు వాళ్ళిద్దరూ తెలిసి తెలియని వయసులో ఎప్పుడో మనం పాత సినిమాల్లో కమల్ హాసన్ సినిమాలో మనం చూసుకుంటాం, బాలు స్వప్న అని చెప్పి మరో చరిత్ర సినిమాలు అంటే అప్పటి నుంచి ఇప్పుడు చాలా సినిమాలు వచ్చాయి అనుకోండి. అంటే ఏజ్ లిమిట్ లేకుండా, పరిపక్వత లేకుండా, మానసికంగా ఇటువంటి ఒక ఆలోచన లేకుండా ఒక ఇన్ఫాచ్యుయేషన్, ఒక ఆకర్షణలోని ఇద్దరు బాలబాలికలు ఇద్దరు కూడా దగ్గరగా అయ్యి అటువంటి సందర్భాల్లో వాళ్ళు శిక్షార్హత ఉండదు. అంటే వాళ్ళని శిక్షించడం సరైనది కాదు. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో వాళ్ళు చేసినటువంటి ఏదైనా అకృత్యం ఉంటే అది మనం క్షమించాల్సిందే తప్ప వారిని చట్టరీత్యా శిక్షించకూడదు అని చెప్పి పోక్సో చట్టంలో. అలా కాకుండా ఈ అమ్మాయి చిన్న వయసు ఉంది, 15 ఏళ్ళ 14 ఏళ్ళ బాలిక, అబ్బాయి చూస్తే మేజర్ అనుకోండి, అంటే వయసు యొక్క తారతమ్యం పెద్దగా ఉందనుకోండి, అటువంటి సందర్భంలో పోక్సో యొక్క చట్టం తప్పనిసరిగా వర్తిస్తుంది. అలా కాకుండా ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒకే క్లాస్, ఒక 10th క్లాస్ అవుతున్నారు, 14-15 ఏళ్ళ వయసు, కానీ వాళ్ళిద్దరికీ మంచి ఏంటో చెడేంటో తెలియని వయసులో ఉన్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు కలిసి తప్పు చేసేటప్పుడు సమాజం వాళ్ళని శిక్షించి వాళ్ళు ఇంకా సమాజం పైన వ్యతిరేక భావన పెంచకుండా వాళ్ళని చూడనట్టుగా విడిచిపెట్టేసి వాళ్ళకి కాస్త భద్రత కల్పించిన ఉద్దేశంతో చేసిందే ఈ రోమియో జూలియట్ అన్నటువంటి ఒక రోల్. ఇటీవల కాలంలో కొన్ని కేసుల్లో కూడా చాలా చాలా ఎక్కువైపోయి ఈ కేసులు, మాకు కూడా వస్తున్న కేసుల్లో మేము కూడా చూస్తున్నాం. దాన్ని కోర్టు తన్ని కాస్త సానుకూల దృక్పథంతో వాళ్ళ మీద శిక్ష విధించకుండా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి విడిచిపెట్టేస్తుంది. కానీ వాళ్ళ ప్రొటెక్షన్ ఇస్తుంది. వాళ్ళ మేజర్ అయిన తర్వాత నిజంగా వాళ్ళ మధ్య సంపూర్ణ అవగాహన, సంపూర్ణ ఒక ఆకర్షణ ఉన్నట్టయితే వాళ్ళు పెళ్లి చేసుకొని కలిసి ఉండే అవకాశం కూడా ఉంటుంది తప్పించి మైనర్గా ఉండేటప్పుడు మైనర్ బాలిక మీద మైనర్ బాలుడు ఒకవేళ ఏజ్ లిమిట్ లేకుండా, అంటే దగ్గరగా ఉన్నటువంటి ఏజ్లో ఒకవేళ ఆ మీద అఘాయిత్యం చేస్తే అప్పుడు దానికి అమ్మాయి యాక్సెప్టెన్స్ ఇస్తే తప్పులేదు. ఆ అమ్మాయి యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతే అది బలాత్కారం కిందకు వస్తుంది, అది రేప్ కిందకు వస్తుంది. మరలా పోక్సోలో అన్ని రకాల చట్టాలు కూడా ఇంపోజ్ అవుతాయి. ఇక్కడ పరస్పర అంగీకారంతో ఇద్దరి మధ్య వయసు యొక్క తారతమ్యం లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రం ఈ రోమియో జూలియట్ రూల్ అన్నది ఇక్కడ వర్తిస్తుంది. సిరి గారు, మీరు అన్నట్టుగానే సార్, పోక్సో యాక్ట్కి సంబంధించి కావచ్చు, లేదంటే లీగల్ పరంగా డివోర్స్కి సంబంధించి ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు సార్? తప్పనిసరిగా సమాజంలో ఉండేటప్పుడు చట్టం తెలుసుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యత. వాటిని మనం చట్టానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి ప్రవర్తన సమాజం పైన ఒక బాధ్యతగా ఉండాలి. అయితే తెలుసో తెలియక కొన్ని మిస్టేక్స్ మనం చేస్తుంటాం కాబట్టి వాటికి సంబంధించి ఎవరికైనా సలహా సూచనలు కావాలంటే కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మన లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. అంతేకాకుండా ఏదైనా కోర్టుల్లో వివాదాలు ఉండి వాటికి పరిష్కారం దిశగా ప్రయత్నం ఉంటే వాటికి కూడా లీగల్ టీం మీకు ఎప్పుడు కూడా ఒక పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.